పీపీపీ మోడ్. మనం ఈ మాట గత 2 నెలలుగా వింటున్నాము. సమర్థించే వాళ్ళు 95% ఉంటారు. ఎప్పుడు సమర్థించని వాళ్ళు ఒక 5% ఉండే ఉంటారు. ఆ 5% మన సోదరులు వైసీపీ వాళ్ళు. కాకపోతే షార్ట్ ఇన్ ది ఆర్మ్ అంటారు కదా, అంటే మనం చేస్తున్న విధానాల్ని, మనం అమలుపరుస్తున్న విధానాల్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే మనల్ని సమర్థిస్తే ఆ రోజు నిజంగా మనకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదు. మనం ఏ విధానాన్నైతే అమలుపరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ దగ్గర నుంచి ఏ దీన్ని తీసుకున్నా కూడా మనం అందరికంటే ఎప్పుడు ముందున్న ఆలోచనలు. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్, ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏమనిచ్చింది? ఎంబీబీఎస్ సీట్లు కావాల్సిన వాళ్ళు యాస్పిరెంట్స్, అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శకాంతరం ఉంది. అంటే చాలామంది పాపం డాక్టర్ చదవాలనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు. మరి ఏం చేయాలి? కనీసం 10 లక్షల మందికి జాతీయ యావరేజ్ 75, అంటే 75 మంది డాక్టర్లు, కేవలం 10 లక్షల మందికి 75 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 250 నుంచి 300 ఉంటుంది. సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం? ఈ దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ 9వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ has given a report to the central government, and that report is being accepted by the central government on largely. ఏంటి అంటే ఇక నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లార్జ్లీ, అంటే దాదాపుగా పీపీపీ మోడ్లోనే పోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే పోవాలి. పోతేనే కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 75,000 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలి, మనం మన కాలేజీల్లో చదివించాలి అన్న యొక్క టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కాలేజీలు మొదలు పెట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెందిన స్టాండింగ్ కమిటీ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ స్పష్టం చేసింది. నంబరేమో గూగుల్లో ఉంది, ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. పార్లమెంటులోకి వెళ్ళినా కూడా ఆ కమిటీ ఎప్పుడు జరిగింది, ఏ మీటింగ్ జరిగింది, ఎందుకంటే మన సోదరులు ఏమీ నమ్మరు కదా, ప్రతిదానికి దాన్ని సొడ్డుపెడుతుంటారు. సో ఏ పత్రికలో చూసినా ఇవాళ అన్ని పత్రికల్లో, ఇవాళ ఆదివారం కాబట్టి నిన్న పెట్టలేకపోయాము, ఆదివారం అన్ని పత్రికల్లో బాగా వచ్చింది. స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ హెల్డ్ అ మీటింగ్ ఆన్ 9th December 2005 ఇన్ ది పార్లమెంట్. దీంట్లో భువనేశ్వర్ చిల్లిక అనే ఒక పార్లమెంట్ మెంబర్ యొక్క అధ్యక్షతన ఈ కమిటీ ఫామ్ అయింది. ఈ పార్లమెంటరీ కమిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ చెందిన పార్లమెంటరీ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తన స్థాయి సంఘ నివేదికను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దీన్ని ఖరారు చేస్తోంది. దీంట్లో దాదాపు 31 మంది సభ్యులు ఉన్నారు, ఏదో 1-2 కాదు, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 31 MPs ఉన్నారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, రజీవ్ భట్టాచార్య, నిరంజన్ బిషి, బాబుభాయ్ దేశాయ్, అజిత్ మాధవరావు, గోపి చాడే, శంభు శరణ్ పటేల్, పార్థసారథి రెడ్డి, అశోక్ సింగ్, హర్భజన్ సింగ్, రామేశ్వర్ తేలి, ఇట్లా దాదాపు 31 మంది ఉన్నారు. ఈ 31 మంది తేల్చి చెప్పింది ఏంటి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలో కనీసం 75 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయగలిగితేనే మనం వైద్య విద్య పేదవాళ్ళకి అందేట్టుగా ఉంచగలం. ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలంటే, మన యొక్క కాలేజీలో చదివించాలంటే పీపీపీ మోడ్ ఏ విధానాన్నైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తూ వస్తుందో, గత అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి కూటమి ప్రభుత్వం కూడా ఏ
17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కనీసం 4 కూడా కంప్లీట్ చేయకుండా అప్పులు పెట్టేసిపోయిన జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే సాధ్యమవుతుంది అంటూ చెప్పడం స్టార్ట్ చేసాం. సో దాని పరంగా మేము దాన్ని ఏమంటా టెండర్లు ఇచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు పెద్దాన్ని ఆయన గొడవ చేయని మామూలే కదా. సో ఈసారి అప్పటి నుంచి గొడవ చేస్తూ ఉన్నారు. ఏదో 1 కోటి సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. ఆ 1 కోటి మంది పేర్లు ఇస్తే 1 కోటి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 లక్షలు 10 లక్షలు పేర్లు ఇస్తే చాలు, మీరే మేము 1 కోటి సంతకాలు పెట్టేసుకున్నాం అని చెప్పేసుకుంటున్నారు. రేపు ఎల్లుంటే గవర్నర్పై కలిసేసి 1 కోటి సంతకాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎవరు చెక్ చేసేది లేదు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు ఏవి తీసుకోలేదు మీరు. పోనీ ఇస్తే ఇవ్వండి. సో ఇట్లా ఇప్పుడు వైసీపీ ఈరోజు రాష్ట్రంలో పీపీపీ మోడుకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తుందంట. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్నే పెట్టండి బాబు అని ఒక పక్క చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ ర్యాలీలు చేస్తారంట. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టకూడదంట. ఈయన నేను 17 మెడికల్ కాలేజీ పెడతాను అంటూ బయలుదేరారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పెట్టని అనుకున్నాం. ఎన్ని కాలేజీలు మొదలుపెట్టాడు పూర్తి చేయాల. మొదలుపెట్టింది 4 కాలేజీలు మాత్రమే. మిగతా కాలేజీలు ఏమయ్యా అంటే 2 నెలల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్లో చెప్పాడు, 15 ఏళ్ళు పడుతుంది కానీ చిన్నగా అవుతాయి, ఏమవుతాయి అంతంత ఈజీగా అయిపోతాయా ఏంటి, 15 ఏళ్ళు పడుతుంది, అన్నీ కావాలంటే ఒక రోజులు ఎందుకు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తొందర లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకే పోనోడు, ఎప్పుడు సచివాలయంకే పోకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళని వీళ్ళని రమ్మని మాట్లాడుతుంటాడు. సో ఆయనకేం పెద్ద తొందర లేదు. 15 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళు పడుతుంది. ఆయనకు పోయిన బాధ ఏంటి చెప్పండి. సో కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు. 1996లో ఇదే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ నాన్నగారి దాన్ని నిర్వాకమే మేము ఇప్పుడు ఈరోజు ఐటీ అని అందరం తెగ మొత్తుకుంటున్నాం. ఐటీలో మనం బ్రహ్మాండంగా ఉన్నాం, అది ఉన్నాం. కానీ ఒక్క వ్యక్తి విజన్ లేకపోతే ఈరోజు ఐటీ ఈ రాష్ట్రానికి వచ్చినదు. ఆ వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆ రోజు 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ప్రారంభించాం. 150, 1, 2, 3 కాదు, 150 ఇంజనీరింగ్ కాలేజీలు. మన రాష్ట్రంలోని పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు బెంగళూరు ఇంకెక్కడో ఈ డొనేషన్లు కట్టి, ఆ రోజులో ₹1,00,000 డొనేషన్లు కట్టి ప్లస్ మామూలు ఫీజులు ప్లస్ హాస్టళ్ళు ఇంత కష్టపడి కడుతుంటే రాష్ట్రంలో ఇంజనీర్ లేకపోతే రాగల కాలంలో ఇంజనీరింగ్ విద్యకు ఎంత ప్రాధాన్యం లభిస్తుందో అంచనా వేసి 1996లో 150 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏదో 4 తూతూ మంత్ర మీటింగులు చేస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ కొద్ది గొప్ప ఉందేమో, బ్రహ్మాండమైన ర్యాలీలు చేశారు, ఎట్టబెడతారు, దూమంటే ఎగిరారు. కానీ ఆ రోజు ఎగిరిన కాంగ్రెస్ నాయకులు కొడుకులు కూతుర్లు అందరూ అదే ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన సిబిఐటీలో చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన గోకరాజు గంగరాజు గారు చదువుకున్నారు. అదే హైదరాబాద్లో పెట్టిన 100 కాలేజీల్లో అదే కాంగ్రెస్ నాయకులు చదువుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు మేము పీపీపీ మోడ్లో నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రారంభిస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్న కాలేజీల్లోనే ఈ వైసీపీ నాయకుల పిల్లలు చదువుకోవాలని మేము కోరుకుంటాం. అందరూ చదువుకోవాలి. చదువుకోకుండా ఇట్లాంటి ర్యాలీలు గీళ్ళు చేయకని ముందు చదువుకున్న తర్వాత రాజకీయాల్లో రండి. సో ఈ పిల్లలందరూ కూడా, ఈ వైసీపీ నాయకుల పిల్లలందరూ కూడా రేపు పెట్టబోయే పీపీపీ మోడ్లో పెట్టబోయే మెడికల్ కాలేజీలోనే చదువుకోబోతున్నారు. ఈరోజు మొన్నటిదాకా ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చెప్తుంది అంటూ వచ్చారు. కాదు, ఈరోజు కేంద్ర పార్లమెంటు చెప్పింది. 31 మంది ఎంపీలు ఉన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 75,000 if the target of 75,000 doctors in the next 5 years has to be fulfilled, invariably it needs PPP mode, public private partnership mode. అలాగే దీన్ని అనుసరించే 2-3 నెలల ముందే మేము దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం ఈ మోడ్లో పోతేనే మనం ఈ మెడికల్ కాలేజీలు చేయగలం. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజ్ చేయగలమని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాదంటున్నారు?
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సూత్రం ఉంది, అది అమరావతి కావచ్చు, మిడిల్ కాలేజ్ కావచ్చు, ఏమన్నా సరే అమ్మ పెట్టదు, బయట పోయి అడుక్కొని తినేదు అని. అంటే బాగుండదు, ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. సో వాళ్ళ అమ్మ పెట్టదు, ఈయన పెట్టడు, బయటికి పోయి ఇంకోటి చేతి పెట్టిస్తావంటే పెట్టనీడు. పోనీ నువ్వు పెట్టిన 4 దాని కాలేజీలో ఏమన్నా బ్రహ్మాండంగా పొడిచావా అంటే నువ్వు ఖర్చు చేసింది కేవలం 631 కోట్లు మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే. బాగా వినండి, జగన్మోహన్ రెడ్డి తను 4 కాలేజీలకి ఏదైతే ఖర్చు చేశారన్నారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2019-24 మధ్యలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త మిడిల్ కాలేజీకి నిధులు ఇస్తుందంటే ఆ నిధులే ఈయన ఖర్చు పెట్టి నేను పెట్టాను, ఇటుపక్క తిరిగితే ఆహా అనాలి, అటుపక్క తిరిగితే ఊహో అనాలి అని చెప్తున్నాడు. నువ్వేమన్నా పైసా ఖర్చు పెట్టావా? మీ బొగ్గన రాజేంద్ర ప్రతి ఆదివారం హైదరాబాదులో కూర్చొని పెడతాడా? ఆయనకి ఇంకా హైదరాబాద్ పిచ్చి పోయినట్లు లేదు, అక్కడ పెడతాడు కదా. మీ ఆర్థిక మంత్రినో మీ యొక్క ఆయన సోమయాజులు కొడుకు ఒక ఆయన వీళ్ళని అడుగు. మనం మీ యొక్క దీంట్లో ఎప్పుడన్నా ఈ 4 మిడిల్ కాలేజీలు కానీ 1-2 మిడిల్ కాలేజీ 50 ఎకరాలు సేకరించారు, దానికి కానీ ₹1 రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టారా? లేదు కదా. మరి ఎందుకు నేనేదో పీకేసాను పొడి చేశాను మాట్లాడతారు? అరకొర వసూలతో 4-5 కాలేజీలు ప్రారంభించి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నేనేదో 17 కాలేజీలు స్థాపించేశాను మీరు ఓదరగొట్టలే అట్లా. ఇట్లాంటి వీలు కాదు కనుకనే ఇట్లాంటి ఏమంటారు ఎగలేనమ్మా ఉట్టికి ఎగలేనమ్మా నింగికి పోయిందంట. మీరు ఉట్టి కూడా ఎగరలేరు, ఇంకా ఆకాశం ఎగిరేదేంటి? సో దీన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు వాట్ ఎవర్ వీ హావ్ సెడ్ హ్యాస్ బికమ్ ట్రూ. మేం కాదు, భారతదేశంలో అందరినీ ఇలాగే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది, పార్లమెంట్ చెప్తోంది. 31 మంది ఎంపీలు తమ యొక్క నివేదికలో చెప్పారు, స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. మరి మీరు అధికారంలో లేనప్పుడు ఏమి చేయకుండా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో చేస్తుంటే మిడిల్ కాలేజ్ పెడుతుంటే మీకు బాధ అయితే మా మీద బురదలుతూ ఏదో ర్యాలీలు చేస్తారా? ఇంతకంటే పని పాట లేదా? ఎంత మా దగ్గర ఏమో తప్పులుంటే గ్యారెంటీగా చెప్పండి, కానీ ఉత్తి పుణ్యానికి 4 మంచి పనులు చేస్తాను రా బాబు అంటుంటే దాన్ని కూడా మీరు ఏదో ఒక బురద చేసి లెక్క పక్కా లేని కోటి సంతకాలు అంటూ మాట్లాడుతూ ర్యాలీలంటూ మాట్లాడుతూ ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టించడం తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్స్ అ రాంగ్ థింగ్. సరే, ఇప్పుడు పీపీపీ మోడ్లో మేము చేస్తామని చెప్పాం, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పటిదాకా ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు, ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు, ఎండి కాదు, నేను ఎండి జోలికి పోవట్లేదు, ఎంబీబీఎస్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు 150 సీట్లు ప్రతి కాలేజీకి. ఈరోజు పీపీపీ మోడ్లో కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్కొక్క కాలేజీలో 250 సీట్ల వరకు పెట్టుకోవచ్చు అని స్పష్టంగా చెప్పింది. ఈసారి ర్యాలీలు చేస్తూ ఒక్క క్షణం ఆగి మీ వాళ్ళందరూ ఇంటర్నెట్లో చూస్తే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. 150 సీట్లు కానే కాదు, 250 సీట్లు. అంటే మనం ఈ రాష్ట్రంలో 10 కాలేజీలు ఏదైతే మనం ఏర్పరదలుచుకున్నామో పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో 1500 సీట్లని మేము కూడా మొన్నటిదాకా చెప్తూ వచ్చాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో ఒక్కొక్క కాలేజీకి 250 సీట్ల వరకు పెంచుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో మన రాష్ట్రంలో 2500 సీట్లు జగన్ రెడ్డి గారు పెట్టిన సోకాలు 4-5 కాలేజీలు కాకుండా పీపీపీ మోడ్లో మనం పెట్టాలి అంటున్న ఈ 10 కాలేజీల్లోనే 2500 సీట్లు వస్తాయి. దీంట్లో పీపీపీ మోడ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి 15% ఇవ్వనక్కర్లేదు. అదే ఇంతకుముందు పెట్టిన దాని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన కాలేజీల్లో 15% సెంట్రల్ గవర్నమెంట్ పూల్కి ఇవ్వాలి, వేరే రాష్ట్రం వాళ్ళకి మన రాష్ట్రంలో సీట్లు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటారు. కానీ ఇన్ ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ నో సీట్స్ నీడ్ టు బి గివెన్ టు ది సెంట్రల్ పూల్. సెంట్రల్ పూల్కి మనం ఏ విధమైన సీట్లు ఇవ్వక్కర్లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయి సంఘం, పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికని
పూర్తిగా ఆమోదిస్తుంది అని వార్త వచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలో ఇప్పటిదాకా మనం 10 కాలేజీలో 1500 సీట్లే అంటున్నాము ఇంతకు ముందున్న నియమ నిబంధనలు అనుసరించి. కానీ ఇక నుంచి పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రకారం 2500 కొత్త సీట్లు వస్తాయి. అంటే ఇప్పటికి మనకు 2000 సీట్లు, 2000 ర్యాంక్ వస్తే కూడా సీట్ వచ్చేది గగనం. ఎంత రిజర్వేషన్లు ఉన్నా కూడా రావు. వాళ్ళు కూడా బాగా అందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 98 వస్తాయి. నీట్ అయితే అసలు 100% దాటిపోతుంది. సో 2500 ఎంబీబీఎస్ సీట్లు. సో దానికి అనుగుణంగా ఆటోమేటిక్గా ఎండీ సీట్లు కూడా వస్తాయి. ఒక్కసారి ఊహించండి, ఇప్పటిదాకా మనం కనీసం 2000 సీట్లు కూడా లేని స్థాయి నుంచి ఒక్కసారిగా దానికి దాదాపు 150%, అంటే 2500 సీట్లు మనకు అదనంగా వస్తుంది ఈ కాలేజీల ద్వారా. అంటే మేమేదో పీకేస్తాం, పొడి చేస్తాం అంటూ వైసీపీ వాళ్ళు మేమేదో తప్పు చేశామంటూ మమ్మల్ని ప్రతిరోజు బదనాం చేస్తూ మా మీద దాన్ని ఏమంటారు, మా మీద ఏదో బురద వేస్తూ, బురద చల్లుతూ, సునకానందం పొందుతూ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచించాలి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు తీసుకోబోతున్న నిర్ణయం ప్రకారం, పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్కొక్క కాలేజీకి 250 సీట్లు ఇస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 2500 సీట్స్. మేము కూడా మొన్నటిదాకా 10 కాలేజీలో 15 సీట్లు, 150 సీట్లు లెక్కన 1500 సీట్లు అనుకున్నాము. కానీ ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం, మనం తీసుకున్న డెసిషన్, మన కూటమి ప్రభుత్వం పోవాలి అనుకున్న విధానం కరెక్ట్, ఇది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది అంటూ పార్లమెంటు స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అనేది, ఇందాక నేను చెప్పినట్టు షార్ట్ ఇన్ ది ఆర్మ్ సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలోని ఇద్దరికి బాగా ఉపయోగపడుతుంది, ముగ్గురికి బాగా ఉపయోగపడుతుంది. ఒకరు పేద ప్రజలు, 10 లక్షల మందికి కనీసం 100 డాక్టర్లు లేని స్థాయి నుంచి మనం ప్రతి 5 సంవత్సరాలకి కనీసం 2,500 మంది కొత్త డాక్టర్లు వస్తారు. రెండోది విద్యార్థులు, డాక్టర్ చదవాలి అనుకునే వారికి 2,500 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒకవేళ ఆయన ఉంటే కూడా ఆయన చెప్పిన దాన్ని బట్టి కనీసం 15 ఏళ్ళు పడుతుంది. అప్పుడప్పుడే అవుతుందయ్యా, 15 ఏళ్ళు పడుతుంది, అవుతుంది, కానీ చిన్నగా గడుపుతాయి. ఇంత క్యాజువల్గా తీసుకుంటాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఉండే అవకాశమే లేదు. ఆయన ప్రకారం పోతే కూడా 15 ఏళ్ళు పడుతుంది. నెక్స్ట్ రాబోయే 3 ఏళ్లలో 2500 సీట్లు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన ప్రకారం 20 ఇయర్స్ కావాలన్నా, 3 ఏళ్ళు కావాలన్నా, 20 ఏళ్ళు కావాలన్నా, నాకు తెలిసి 3 ఏళ్ళే కావాలి. ఎందుకంటే ఈ 20 ఏళ్లలో కనీసం 10,000 మంది కొత్త డాక్టర్లు వస్తారు. 10,000 మంది కొత్త డాక్టర్లు వస్తారు. 1, 2 కాదు. దాని ప్రకారం ఎండి వాళ్ళు అట్లే ఇంక్రీజ్ అవుతూ వస్తారు.